పార్టీలు బలహీన పడిపోతే ఆంధ్రప్రదేశ్ కి యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది అని. అదృష్టవశాత్తు ఎవరు అధికారంలో ఉన్నా ఇప్పుడు అది జరిగింది. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ కి మంచి మేలు జరగాలని నూతనంగా ప్రమాణ స్వీకారం మళ్ళీ చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లానే ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ, మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని ఈ పీరియడ్ లోనైనా, ఆయన 4వసారి ముఖ్యమంత్రి అవుతున్నారు, ఈ పీరియడ్ లోనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకొని మేనిఫెస్టోని అమలు జరుపుతారని ఆశిస్తున్నాను. రైట్, మళ్ళీ వస్తా అండి మీ దగ్గరికి. ఒకసారి శివపార్తి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్తి గారు, హోం గ్రామీణాభివృద్ధి శాఖలు ఈ రెండు కూడా కన్ఫర్మ్ అయినాయి పవన్ కళ్యాణ్ గారికి. అంటే డిప్యూటీ సీఎం హోదాలోనే ఈ రెండు శాఖల్ని ఆయన నిర్వహించబోతున్నారని సమాచారం. జాతీయ మీడియాలో కొన్ని ముఖ్యమైన ఛానల్స్ తోటి ఆయన అంతర్గతంగా షేర్ చేసుకున్న సమాచారం. అలాగే బయటకు లీక్ అయింది కూడా ఇదే. అది కాక అంటే ఆయనతో కలిపి 4 శాఖలు ఇవ్వబోతున్నారు. 4 కూడా కీలకం కాబోతున్నాయి. రౌడీ షీటర్ల మీద ట్యాక్స్ వేస్తున్నారు ఆయన. మీకు గుర్తుండే ఉంది, ఫేజ్ 1లో వారాహయాత్ర ఫేజ్ 1లో వైజాగ్లో అనుకుంటా ఆయన మాట్లాడినప్పుడు చాలా ప్రముఖంగా ఈ మాట చెప్పారు. ఆయన హోంమంత్రి అయితేనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే మొత్తం మనం ఏదేదో సినిమాలో చూసాం చూడండి, ఒక 21 మంది 22 మంది విలన్లను కూర్చోబెట్టి వాళ్ళ చేత ఇది ఒక అంత్యాక్షరి పాడిస్తారు. ఆ టైప్లో రౌడీ షీటర్ల ఆట కట్టిస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పారు ఆయన. నిజంగా అది ఇంప్లిమెంట్ అయితే 1 లక్ష కోట్ల దాకా రావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి. మనం వేరే ఎవరి మీద డిపెండ్ అవ్వగలం. మన పోలవరం మనమే కట్టుకోవచ్చు, మన అమరావతి మనమే కట్టుకోవచ్చు. ఏమంటారు? ముందుగా మీరు జోకులు పొద్దులు వద్దునే, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. వాసుదేవరావు గారు మంచి హుషారుగా ఉన్నారు ఇవాళ. పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అవుతున్నారంటే మీకు చాలా ఆనందం. ఖచ్చితంగా. అలాగే మీ ఖాతాలో ఉన్న లిస్ట్ కూడా పంపించండి, వాళ్ళ మీద కూడా దృష్టి కేంద్రీకరి. అది కొంచెం కష్టం అవుతుంది మిత్రపక్షం వాళ్ళకి, కానీ అది కొంచెం కష్టం అవుతుందిలేండి. నా లిస్ట్ నేను వేరే పెడతాను ఆయనకి. మీ లిస్ట్ మీరే పెడతారా? సరే. పవన్ కళ్యాణ్ గారికి ఇంకా హోమ్ మినిస్ట్రీ ఇవ్వడం అయినా డిప్యూటీ అయినా ఏదైనా ఆయన ఎక్కడున్నా ఏం జరిగిద్దంటే నిజాయితీగా మనం లా అండ్ ఆర్డర్ ఫస్ట్ చాలా మీటింగ్స్ లో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు మాకు మా అధ్యక్షులు వారు మీటింగ్స్ లో మేము వినేది ఏంటంటే, ఏ రాష్ట్రమైనా దేశమైనా శాంతి భద్రతల విషయంలో లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా ఉంటే అన్ని సెటరేట్ అవుతాయి అని చెప్తారు. అంటే అన్నిటికీ మెయిన్ కీ వచ్చి లా అండ్ ఆర్డర్. సో లా అండ్ ఆర్డర్ కనుక మనం పర్ఫెక్ట్ చేస్తే మిగతా ఫంక్షనింగ్ అంతా ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ గా జరిగింది అని ప్రతిసారి ఏ మీటింగ్ లో అయినా ఆయన చెప్తారు. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సెటరేట్ చేయడం అనేది హోంశాఖకు సంబంధించింది కాబట్టి అలాంటి కీ పొజిషన్ లో, అదిగాక వాళ్ళ ఫాదర్ కూడా కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అమితమైన ఇది. వాళ్ళ ఫాదర్ పాపం ఆయన కోరిక కనీసం ఎస్ఐ అయినా అవ్వు అనేవాడంట పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పోలీస్ కే బాస్ అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి సో ఆయన ఒక రకంగా వాళ్ళ నాన్నగారు కోరిక తీరుస్తున్నట్టే. అదిగాక ముఖ్యమైన శాఖలో పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల ఏమైందంటే మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ మాకు అంటే మేము 2019 మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా పెట్టాం. ప్రతి మండలానికి ఒక మహిళా పోలీస్ స్టేషన్, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం, ఇట్లాంటివన్నిటిని దృష్టి సారిస్తాము. ముఖ్యంగా ఆడవాళ్ల మీద భద్రత పెంచే దిశగా జనసేన పార్టీ పనిచేస్తుంది. సో ఇప్పుడు ఆయన ఆ కీ రోల్లో ఉంటే ఒక రకంగా ఇప్పుడు మన రాష్ట్రం నుంచి 33,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా వాటికి కట్టుదిట్టంగా భద్రత పటిష్టత చేసే అవకాశం ఉంటది. అలాగే క్రైమ్ రేట్ తగ్గిద్ది అని నేను బాగా విశ్వసిస్తున్నానండి. క్రైమ్ రేట్ మాత్రం తగ్గిద్ది. సో క్రైమ్ రేట్ తగ్గాలి. ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు మనమే టాప్ లో ఉన్నాం దేశం మొత్తం. సో ఇలాంటి పరిస్థితులు ఉండకపోవు. వచ్చే ఎన్డీఏ కూటమిలో ఏర్పడే ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిపి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాయని చాలా ఆశతో అందరూ ఎదురు చూస్తున్నారు. మేము కూడా 100% రాష్ట్రం ఇప్పుడే అమరావతిలో పనులు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా అవలేదు. 200 జేసీబీలతోటి అమరావతిలో పిచ్చి మొక్కలు పీకేయడం జరుగుతుంది. పనులు వేగవంతం అవుతున్నాయి. సిఎస్ వెళ్ళి పర్యటించారంటే ప్రజల్లో ఒక హోప్ వచ్చింది. మేము ఓటు వేసినందుకు మా ఓటు వేస్ట్ అవ్వలేదు,
సో వీళ్ళు చేస్తారు, ఏదైనా అభివృద్ధి జరగాలి అంటే మళ్ళీ కూటమి వస్తేనే సాధ్యం అని ప్రజల్లో కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసి వెంటనే జరుగుతున్న పరిణామాలను చూసి వాళ్ళల్లో కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యింది. రైట్, ఒకసారి చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం. శ్రీనివాస్ చౌదరి గారు, మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం రైల్వే శాఖ వస్తుంది అంటే, ఎవరికి ఇచ్చిన రామ్మోహన్ నాయుడు గారు 3rd టైం ఎంపీ అండ్ యంగ్స్టరు, ఆయన ఖచ్చితంగా క్యాపబుల్ ఆఫ్ హోల్డింగ్ దట్ పోర్ట్ఫోలియో అనుకుంటాం. సరే, పొరుగుమిన అనే సెకండ్ తక్కువేం కాదు, దాని ద్వారా కూడా మనం చేసుకోగలిగినవి చేసినవి ఇందాక రవికిరణ్ గారు చెప్పారు. అది అటు ఉంచితే ఇప్పుడు ఈ సెంటు స్థలాలు అన్నీ వెనక్కి తీసేసుకుంటారా? ఈ